హనీ తెలుగు మూవీ ఇది మనకి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుందండి. ఈ మూవీ గనక మీరు రేపు చూడాలనుకుంటే ఈరోజు స్టార్ట్ చేయండి భయ్యా. మామూలుగా ల్యాగ్ లేదు. ల్యాగ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అన్నమాట. టూ మచ్ ల్యాగ్ ఉంది. ఉన్నదే మనకి 2 అవర్స్ మూవీ. కానీ ఏదో 20 అవర్స్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. ప్లాట్ లైన్ విషయానికొస్తే నవీన్ చంద్ర అటు జాబ్ చేస్తూ, ఇటు చేతబడులు చేస్తూ ఉంటాడు. సో, ఎవరైనా అడిగితే ఇది ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కోసం అని చెప్తూ ఉంటాడు. దీని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఫస్ట్‌లో చేతబడులు చేస్తున్న ఎపిసోడ్స్ ఇవన్నీ మనకి ఓకే. అలా అలా సాగిపోతూ ఉంటాయి. అది కూడా 20 మినిట్స్ వరకి. ఎప్పుడైతే నవీన్ చంద్ర ఫ్యామిలీ, దివ్య పిల్లై, ఆ పాప ఆశ్రమంలోకి వెళ్ళి రిటర్న్ వస్తారో, అక్కడి నుండి ఇక స్టోరీ ముందటికి కదలదు. అండ్ పిల్లి గురించి వచ్చే ఎపిసోడ్స్ అయితే చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి. వాళ్ళు పిల్లిని టార్చర్ చేస్తుంటే, పిల్లిని టార్చర్ చేసినట్టు ఉండదు ఇక స్క్రీన్‌లో. మనల్ని టార్చర్ చేసిన ఫీలింగ్ వస్తది. ఇక దివి పాపనైతే ఆమె క్యారెక్టర్ ఎందుకుందో, ఎందుకు లేదో వాళ్ళకే తెలియాలి. డైరెక్షన్ విషయానికొస్తే కరుణ్ కుమార్ గారు 'మట్కా' సినిమా తర్వాత అలాంటి జట్కా ఇచ్చే సినిమానే ఈ సినిమా. ఈ సినిమాలో పెద్దగా గొప్పగా చెప్పుకునే విషయాలైతే ఏమీ లేవు. ఫ్యామిలీతో ఈ మూవీ చూడొచ్చా అంటే చూడొద్దండి. మనకి చేతబడి సీన్‌లున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని అడల్ట్ సీన్స్ కూడా ఉన్నాయి ఈ మూవీలో.